Hi, good afternoon. This is Esrafin Silomani, PS teacher, KGB Ballapalli, Guntur district. Subject PS, class 7. Chapter name, Nature of Substances. Hi, how are you students? I think you are all good. Today we will learn the rest of the concept in the 7th science chapter 2 lesson is nature of substances, and they are neutralization reaction, uses of acid and base in our daily life, precautions to be taken while handling chemicals. Now we came to know neutralization reaction. Okay. Neutralization reaction. Dear students, we know what is an acid, what is base, how can we measure the pH substances, and the reaction of acid with metal, reaction of base with metal, and the reaction of acid with addition. Now we came to know neutralization reaction. Students, if we add an acid to a base, they neutralized each other. Reaction of an acid and the base is called neutralization reaction. The substances formed is in neutralization reaction are water and salt. Let us we perform a neutralization reaction. తటస్థీకరణ చర్య. తటస్థీకరణ చర్య అంటే ఆమ్లము మరియు క్షారము అవి ఒకదానితో ఒకటి తటస్థీకరించుకుంటాయి. ఆమ్లము మరియు క్షారం మధ్య జరిగే చర్యనే తటస్థీకరణ చర్య అంటాం. తటస్థీకరణ చర్యలో నీరు మరియు లవణము ఏర్పడుతుంది. ఇప్పుడు ఒక తటస్థీకరణ చర్యను చేసి చూద్దాం. ఓకే, ఇప్పుడు ఒక యాక్టివిటీని మనం చేసి చూద్దాం. ఇప్పుడు మనం యాక్టివిటీ 7 చేద్దాం. దట్ ఈస్ ద న్యూట్రలైజేషన్ రియాక్షన్. దానికి కావాల్సిన పరికరాలు కోనికల్ ఫ్లాస్క్, డ్రాపర్ అండ్ స్టిర్రర్. ఓకేనా? కావాల్సిన మెటీరియల్ ఫినాఫ్థలిన్ ఇండికేటర్, HCl హైడ్రోక్లోరిక్ యాసిడ్ అండ్ NaOH. వీటి ద్వారా ఇప్పుడు మనము తటస్థీకరణ చర్యని ఎలా చేస్తామో చూడండి. ఫస్ట్ ఈ కోనికల్ ఫ్లాస్క్లో NaOH తీసుకోవాలి. ఇది NaOH, సోడియం హైడ్రాక్సైడ్. ఈ ద్రావణాన్ని కొంచెం తీసుకుందాం.
ఓకే, ఇది ఏ కలర్లో ఉంది? మనకి వైట్ కలర్లో కనబడుతుంది కదా. దీంట్లో మన ఇండికేటర్, ఫినాఫ్థలిన్ ఇండికేటర్, దీన్ని డ్రాపర్గా వేద్దాం. డ్రాప్స్ చూడండి. తీసుకున్నాం కదా, అది ఏ కలర్లో మారింది? పింక్. ఓకేనా, కనబడుతుందా? ఇప్పుడు దీంట్లో చూడండి, మొత్తం సొల్యూషన్ మొత్తం పింక్ కలర్లోకి మారిపోయింది. ఓకేనా, ఈ సొల్యూషన్లో మనము యాసిడ్ కలుపుదాం, HCl. చూడండి, పింక్ కలర్ లైట్గా వైట్ కలర్లోకి చేంజ్ అవుతుంది. ఓకేనా, పూర్తిగా కలర్ డిజపియర్ అయిపోయే వరకు మనము HCl కలుపుదాం. చూడండి, మనం తీసుకున్న పింక్ కలర్ మొత్తం కూడా వైట్ కలర్లోకి చేంజ్ అవుతూ ఉంది. దీన్నే మనము తటస్థీకరణ చర్య అంటాము. ఆమ్లాలు క్షారాలతో రసాయన చర్యలో పాల్గొంటే లవణము ప్లస్ నీరు అనేది ఏర్పడుతుంది. మనం తీసుకుంది ఆమ్లము అండ్ క్షారము. సో మరి మనకి ఏర్పడిన పదార్థము నీరు మరియు లవణము. ఈ యాక్టివిటీ ద్వారా లవణాలు ఆమ్లాలు రసాయన చర్యలో పాల్గొంటే ఆమ్లాలు క్షారాలు రసాయన చర్యలో పాల్గొంటే లవణము ప్లస్ నీరు ఏర్పడుతుందని ప్రూవ్ చేయగలిగాం. గమనించారా? మనం తీసుకున్నది ఫస్ట్ NaOH అంటే సోడియము, క్షారము బేస్. తర్వాత దానిలో ఫినాఫ్థలిన్ అనే ఇండికేటర్ని మనం కలిపాము. ఫినాఫ్థలిన్ ఆ ద్రావణం మొత్తం కూడా ఏ కలర్లోకి వచ్చింది? మనకి పింక్ కలర్లో. దాంట్లో కొన్ని డ్రాప్స్గా HCl అనే ఆమ్లాన్ని కలిపితే యాసిడ్ని, అది మొత్తం కూడా మళ్ళీ ఆ పింక్ కలర్ మొత్తం డిజపియర్ అయ్యి మనకి వైట్ కలర్ సొల్యూషన్ అనేది ఏర్పడింది. ఇలా ఏర్పడిన ద్రావణాన్ని, ఇట్లా ఏర్పడే చర్యను మనం ఏమంటామంటే తటస్థీకరణ చర్య. ఆమ్లాలు క్షారాలతో కలిసి రసాయన చర్యలో పాల్గొంటే లవణము ప్లస్ నీరు అనేది ఏర్పడుతుంది. సో ఇటువంటి రకమైన చర్యను మనము తటస్థీకరణ చర్య అని అంటాము. Let us perform an activity to know about neutralization reaction. Click each tab to know more. Take a test tube, clean it using a clean dropper. Pour 10 drops of hydrochloric acid carefully in the test tube. Now, add 2 drops of phenolphthalein indicator solution. Observe the color changes. Now, add sodium hydroxide solution drop by drop to the test tube. Shake it well after adding each drop. Observe the change in the color of the solution. Keep adding the sodium hydroxide drop by drop until the color begins to turn pink. Once again, add drop by drop of hydrochloric acid to the solution mixture until the solution in the test tube becomes colorless. In this activity, we observe that there is no change in the color of hydrochloric acid while adding phenolphthalein solution.
The color of the solution in the test tube becomes pink by adding a drop of sodium hydroxide solution. The pink color of the mixture solution becomes colorless by adding a few drops of hydrochloric acid. Finally, we learned that if we add excess base, that is sodium hydroxide, to acidic solution, that is hydrochloric acid, it converts to base. Similarly, we can change base into acid. We also learned that the effect of base is nullified by an acid. When acids and bases are mixed in definite proportions, they give a neutral solution. The reaction of an acid with a base produces. Okay, students, we can conclude that acid react with base to produce salt and water. Okay, next we came to uses of an acid and base in our daily life. There are many uses of acids and bases in our daily life. They are cleaning agents, neutralizers, preservatives, stain removers, medicines, etc. Are some of them. Let us know the some their uses. Acidity. You might have observed that some of your adults suffer from acidity. How is acidity caused? What is the remedy for it? Our stomach produced gastric juice, HCl, hydrochloric acid. It helps us in digestion of food. But sometimes secret of excess acid causes acidity or indigestion. It leaves a burning sensation and pain in the stomach. Antacid help us to get relief from their acidity. What are antacids? Antacids contain bases. For example, aluminum hydroxide, milk of magnesia. The bases in the antacids neutralized gastric juice and does relief. Acidity. ఎసిడిటీ అంటే తెలుసు కదా, గ్యాస్ ప్రాబ్లం. ఇప్పుడు చాలా మంది మన పెద్దవాళ్ళందరూ కూడా ఈ ప్రాబ్లంతో బాధపడే ఉంటే మీరు ఇళ్లలో చూస్తూనే ఉంటారు, అవును కదా. ఎసిడిటీ అనేది అసలు ఎలా కలుగుతుంది, దాని పరిష్కారం ఏమిటి? మన జీర్ణాశయంలో గ్యాస్ హైడ్రోక్లోరిక్ ఆమ్లం అనేది గ్యాస్ట్రిక్ ఆమ్లాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఇది ఆహారాన్ని జీర్ణం చేయడంలో సహాయపడుతుంది. ఒక్కోసారి ఈ హైడ్రోక్లోరిక్ ఆమ్లం అనేది ఎక్కువగా విడుదలవడం వలన అజీర్ణము లేదా ఎసిడిటీ అనేది ఏర్పడుతుంది. దీని వలన మనకి పొట్టలో మంట మరియు నొప్పి అనేది కలుగుతుంది. యాంటాసిడ్లు అంటే అసిడిటీ నుండి ఉపశమనం పొందడానికి సహాయపడతాయి. యాంటాసిడ్ అంటే ఏంటి? యాంటాసిడ్ అంటే మాత్రలపై పట్టికలు మాత్రలు ఉంటాయి కదా, గ్యాస్ ప్రాబ్లం వేసుకునే టాబ్లెట్ ని మనం యాంటాసిడ్స్ అంటాము. ఈ యాంటాసిడ్లు క్షారాలను కలిగి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటవి? అల్యూమినియం హైడ్రాక్సైడ్, మెగ్నీషియం హైడ్రాక్సైడ్. ఈ క్షారాలు గ్యాస్ట్రిక్ ఆమ్లాన్ని తటస్థీకరించి ఉపశమనం చేస్తాయి. ఓకే, ant and bee bite. Have you ever been bitten by an ant? When an ant bites, it injects formic acid into the skin. It causes pain and itching. We can neutralize the acid by rubbing the paste of baking soda on the place of bite. Baking soda is a base and it is neutralize the formic acid.
Next, soil treatment. Nowadays, the uses of chemical fertilizers to get higher yield of crops has increased significantly. It results in increasing or decreasing of pH level of soil. Plants do not grow well when the soil is too acidic or too basic. When soil becomes too acidic, farmers sit by adding basic substances like quicklime, potassium hydroxide, or etc. When soil becomes too basic, they treat it with organic substances like compost. Compost will help by releasing acidic substances into the soil. In this way, farmers neutralize the soil in their field for a good crop yield. How can we help the farmers in the finding out whether the agriculture fields are acidic or base? We can help farmers by testing the soil in their fields. Let us do a soil test. ఇప్పుడు మనము సాయిల్ టెస్ట్ అనేది ఒక యాక్టివిటీ ద్వారా చేసి చూద్దాం. ఓకేనా? ఓకే, ఇందాక యాక్టివిటీ 7 అయిపోయింది కదా. ఇప్పుడు యాక్టివిటీ 8 సాయిల్ టెస్ట్. ఈ సాయిల్ టెస్ట్కి మనకు కావాల్సినవి ఏంటంటే, మన దగ్గరగా ఉన్న పొలాలకు వెళ్ళి కొంచెం మట్టి సాయిల్ సేకరించుకొని దాన్ని సాయిల్ సొల్యూషన్గా తయారు చేసుకోవాలి. ఎలా తయారు చేయాలంటే 10 గ్రాముల మట్టిని తీసుకొని ఒక బీకర్లో దానికి ఒక 1/2 లీటర్ వాటర్ అంటే 500 ml వాటర్ని కలిపి బాగా మిక్స్ చేయాలి. అలా మిక్స్ చేసి దాన్ని వడపోస్తే మనకి ఒక సొల్యూషన్ వస్తుంది. ఇది సాయిల్ సొల్యూషన్ అంటాం దీనిని మనం ఇప్పుడు సాయిల్ టెస్ట్కి ఉపయోగిద్దాం. ఇది pH పేపర్. ఆల్రెడీ మీకు తెలుసు, లాస్ట్ క్లాస్లో pH అంటే ఏంటో తెలుసుకున్నాం. మెజరింగ్ స్కేల్, we measure pH 0 to 14. Less than 7 we can call acid, more than 7 we can base. ఓకే, చూడండి, ఇది సాయిల్ ద్రావణము. అంటే మనము మట్టిని తీసుకొని దాన్ని నీటిలో కరిగించి దాన్ని వడపోయటం ద్వారా తీసుకున్న ఇదంతా నేను విడిగా చేసి మీకు ఓన్లీ సొల్యూషన్ మాత్రమే చూపిస్తున్నాను. దీంట్లో ఇప్పుడు చూడండి, మనకి pH పేపర్ ఉంది కదా, ఈ pH పేపర్ని టెస్ట్ చేద్దాం. ఇది pH పేపర్. దీన్ని ఈ ద్రావణంలో ముంచాలి. కలర్ చూడండి, ఏ కలర్ వస్తుంది? గ్రీన్ కలర్. ఈ కలర్ మనకి ఈ pH స్కేల్లో ఏ కలర్తో మ్యాచ్ అవుతుందో, ఏ నెంబర్ దగ్గర మ్యాచ్ అవుతుందో చూసుకుందాం. దిస్ ఈజ్ ద డార్క్ గ్రీన్. చూడండి, 6 అంటే నేను తీసుకొచ్చిన సాయిల్ pH వాల్యూ 6 ఉంది. ఓకేనా? కనబడుతుందా? ఈ వాటర్, ఈ సొల్యూషన్, ఈ సాయిల్ యొక్క pH వాల్యూ ఎంతుందంటే 6, ఖచ్చితంగా 6 ఉంది. సో ఈ విధంగా సాయిల్ని మనము టెస్ట్ చేసుకోవాలి. దాని యొక్క pH వాల్యూని బట్టి దాంట్లో వేసే పంటలో వేసే ఆ ఫీల్డ్స్ అంటే ఆ రైతులకి నేల యొక్క స్వభావాన్ని బట్టి ఎటువంటి పంటలు పండించవచ్చు అనే విషయాన్ని తెలుసుకోవడానికి మనము ఈ pH సాయిల్ టెస్ట్ కూడా చేసి చూపిస్తున్నాం. ఓకేనా? ఓకే, ఇప్పుడు చూడండి, చూసాం కదా సాయిల్ టెస్ట్ ఎలా ఉందనేది. చీమ మరియు తేనెటీగ కుట్టుట. మీరు ఎప్పుడైనా చీమలు కుట్టారా మిమ్మల్ని? మనకి ఈ ఎక్స్పీరియన్స్ ఉంది కదా. చీమ లేదా తేనెటీగ కుట్టినప్పుడు ఎలా అనిపిస్తుంది? మనకి బాగా మంటగా అనిపిస్తుంది కదా. కారణం ఏంటంటే, ఆ చీమ అనేది ఏం చేస్తుందంటే మన శరీరంలోనికి అంటే మన చర్మంలోనికి ఫార్మిక్ ఆమ్లాన్ని పంపిస్తుంది.
దీని వలన మన చర్మంలో దురద గాని నొప్పి గాని కలుగుతాయి. ఆ ప్లేస్ లో మనము బేకింగ్ సోడా ముద్దను లేదా కుట్టిన ప్రాంతంలో రుద్దితే మనకేమవుతుంది, కొంచెం బెటర్ ఫీల్ అవుతాం అనమాట. బేకింగ్ సోడాలో క్షార పదార్థం ఉంటుంది కాబట్టి ఫార్మిక్ ఆమ్లాన్ని తటస్థీకరిస్తుంది. తర్వాత మట్టిని తటస్థపరచుట. ఇటీవల కాలంలో ఇందాక చెప్పుకున్నాం కదా, సాయిల్ టెస్ట్ అనేది ఈ పంటలు బాగా మనకి అధిక దిగుబడి రావడానికి ఎరువులను ఉపయోగిస్తా ఉన్నారు కదా. ఈ ఎరువుల్ని ఉపయోగించడం వల్ల మట్టి యొక్క పిహెచ్ విలువ ఏమవుతుందంటే ఒకసారి పెరగటం గానీ లేదా ఒక్కోసారి తరగటం గానీ జరుగుతుంది. మట్టి యొక్క ఆమ్లత్వం ఎక్కువైనా లేదా క్షారత్వం ఎక్కువైనా మొక్కలు బాగా పెరగవు. అలాంటప్పుడు వాటిని ఏం చేయాలి, న్యూట్రలైజ్ చేయాలి. ఒకవేళ మట్టి యొక్క ఆమ్లత్వం ఎక్కువగా ఉంటే రైతులు ఏం చేస్తారంటే అప్పుడు పొడి సున్నము లేదా పొటాషియం హైడ్రాక్సైడ్ వంటి క్షార స్వభావం ఉన్న పదార్థాలని కలిపి చల్లుతారు. అప్పుడు మట్టి ఏమవుతుందంటే క్షారత్వానికి ఆమ్లత్వం అనేది తగ్గిపోతుంది. ఒకవేళ మట్టి ఎక్కువ క్షారత్వాన్ని కలిగి ఉంటే కంపోస్ట్ ఎరువులు, పశువుల ఎరువు వంటి సేంద్రియ ఎరువులను కలిపి తటస్థీకరిస్తారు. కంపోస్ట్ ఆమ్లత్వం గల పదార్థాలను మట్టిలోకి విడుదల చేయడంలో సహాయపడుతుంది. ఈ విధంగా రైతులు పొలాలలోని మట్టలను తటస్థీకరించడం ద్వారా మంచి దిగుబడిని కూడా పొందుకుంటారు. మనం చేసాం కదా సాయిల్ టెస్ట్ అనేది ఎలాగుంటుందో. డూ యూ నో hydrangea? Hydrangea plants have different colors of flowers based in the pH of the soil. If the pH of the soil is below 5.5, it gives a blue flowers. If the pH of the soil is below 6.5, it gives the pink flowers. This may be help us to find the nature of the soil. మనం ఆల్రెడీ ఇందాక పిహెచ్ యాక్టివిటీలో చేసినప్పుడు మనం తీసుకున్న సాయిల్ యొక్క పిహెచ్ వాల్యూ ఎంత వచ్చింది, 6 వచ్చింది. అంటే అందులో ఏ కలర్ ఫ్లవర్స్ వస్తాయి అనమాట. ఇది మనం ఇక్కడ చూస్తున్న ప్రకారం పింక్ ఫ్లవర్స్. ఓకేనా. యాసిడ్ రైన్స్. Rain water which is acidic in nature is called acid rain. Do you know Taj Mahal is one of the wonders in the world? Now it is affected by acid rain. Air pollution is major cause of acid rains. Fuels like coal and petroleum emission have sulfur dioxide and nitrogen dioxide, etc., which reacts with rainwater droplets and from sulfuric acid and nitric acid. These acids come along with the rainwater. Acid rain can cause damages in buildings, historical momentums like Taj Mahal, plants and animals. Hence, it is our responsibility to reduce air pollution. Do you know? Neem, miswak, kanuga sticks are used as shoe sticks from olden days. Do you know why? Because they have basic substances. The bases in these sticks neutralize the acids released by the bacteria in our mouth. ఓకే, ఇప్పుడు మనం రెయిన్ వాటర్ కి ఒక వీడియో చూద్దాం. In this video, you will learn that in two quite different ways, the burning of fossil fuels can cause our rain to become acidified. Sulfuric acid arises from the burning of coal and oil, mainly in power stations, whereas nitric acid arises from the exhaust pipes of our motor vehicles. You will also see some of the effects acid rain has on our environment. Firstly, it's important to understand that rain is naturally slightly acidic. Whilst falling to the ground, the rain dissolves carbon dioxide from the atmosphere to form carbonic acid, a weak acid giving natural rain a pH of 6. It's when we burn fossil fuels that much stronger acids get into our rain, to form acid rain with a pH as low as 3. When the pH changes from 6 to 3, what do you think the acidity increases by? 2 times?
3 times? 10 times? 1,000 times? Pause and think. Remember that each change of 1 in pH is a 10-fold change in acidity, so changing from 6 to 3 is 10 times 10 times 10, or 1,000 times more acidic. We'll consider sulfuric acid first. Plants need a little sulfur to grow. They obtain it from sulfates, for example potassium sulfate, found naturally in the soil. The sulfates are taken up by the plant's roots, and sulfur atoms become bonded to carbon atoms in the leaves' proteins. When plants die and eventually form coal and oil over millions of years, these sulfur atoms remain bonded to the carbon atoms. The sulfur content of coal and oil is usually between 1 and 4% by weight. What do you think is produced when fossil fuels containing sulfur are burnt? Pause the video whilst you think. When the coal is burnt, the sulfur and the carbon atoms join with oxygen from the air and are released into the atmosphere as carbon dioxide and sulfur dioxide. In the presence of sunlight, a photochemical reaction will take place where sulfur dioxide reacts with more oxygen to form sulfur trioxide. This dissolves in the rainwater, forming sulfuric acid. Let's now consider how nitric acid gets into the rain. In the high temperature conditions in the cylinders of our motor vehicles, a small amount of nitrogen and oxygen from the air can react. Remember that air taken in to combust the fuel is nearly 80% nitrogen, so exhaust gases from vehicles contain small but significant amounts of nitrogen oxides. Once the oxides of nitrogen are in the air, they react with more oxygen, just like we saw with sulfur dioxide, and dissolve in the rainwater to form nitric acid. If the rain falls on limestone soils which are alkaline, the acidity may be neutralized. However, if the rain lands on neutral or acid soils or on vegetation, then it can cause damage. So why is this acidity harmful to living things? Well, living things don't grow well in acid conditions, and it's easy to demonstrate this. Soak a slice of bread in vinegar and another in pure water, leave them open for a little while, and then leave them covered for a week. You will find that the bread soaked in vinegar has not gone mouldy, whereas the other bread has. In fact, we use vinegar to preserve food in a process called pickling. This is the case because certain enzymes which are vital for growth are unable to function in acid conditions. The other main problem is in the soil. Whilst naturally occurring toxic metals such as aluminium are insoluble and therefore fairly harmless in neutral soil, they become soluble in acidic soil. They then get taken up by living things and take the place of essential metals such as zinc and iron. To add to this, the hydrogen ions in the acid rain will replace essential metal ions such as potassium, magnesium and calcium, which are normally held in the clay soil, causing these essential metals to be washed deep into the subsoil away from the roots of plants. So to summarize, normal rain is slightly acidic due to the dissolved carbon dioxide, but acid rain contains sulfuric and nitric acid, making the rain 1,000 times more acidic and dangerous for many living things. Sulfuric acid arises from the burning of fossil fuels containing sulfur. Nitric acid arises from the combustion of atmospheric oxygen and nitrogen in the high temperature conditions in the cylinders of petrol and diesel engines. చూసారా? Okay, next we go to uses of acids. Name of the acid uses: vinegar, acetic acid, preservation of the pickles and other food substances, citric acid, food preservation and in soft drinks, nitric acid in the sulfuric acid.
manufacture of the chemical fertilizers, plants, dyes, etc. Sulfuric acid, automobiles, battery. Tonic acid, production of ink and leather. ఓకే స్టూడెంట్స్, ఆమ్ల వర్షాలు. ప్రపంచం యొక్క వింతలలో తాజ్ మహల్ కూడా ఒకటి అని మనకి తెలుసు. ఇప్పుడు ఆ తాజ్ మహల్ కూడా ఆమ్ల వర్షాల ప్రభావానికి గురవుతుంది. ఆమ్ల స్వభావం కలిగిన వర్షాన్ని మనము ఆమ్ల వర్షము అంటాము. ఆమ్ల వర్షాలకి అతిపెద్ద కారణము వాయు కాలుష్యం. మనం వాడుకునే ఇంధనాలైనటువంటి బొగ్గు, పెట్రోలియం, నూనెలు దహనం చెందడం వలన సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్ వాయువులు వర్షపు నీటి చుక్కలతో చర్య జరపడం వలన సల్ఫ్యూరిక్ ఆమ్లము, నత్రిక ఆమ్లాలు తయారవుతాయి. వర్షపు నీటితో పాటు ఆమ్లాలు కూడా వర్షిస్తాయి. ఆమ్ల వర్షం వలన భవనాలకి, తాజ్మహల్ వంటి చారిత్రాత్మక కట్టడాలకు, మొక్కలకు, జంతువులకు హాని కలుగుతుంది. కావున వాయు కాలుష్యాన్ని తగ్గించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉంది. నెక్స్ట్, ఆమ్లము పేరు, దాని యొక్క ఉపయోగం. వెనిగర్. ఈ వెనిగర్ ని ఆహార పదార్థాల తయారీకి నిల్వ చేయడానికి ఉపయోగిస్తాం. ఆల్రెడీ మనం సెకండ్ క్లాస్ లో చెప్పుకున్నాం. సిట్రిక్ ఆమ్లము ఆహార పదార్థాల నిల్వ, శీతల పానీయాలు. నత్రిక ఆమ్లము మరియు సల్ఫ్యూరిక్ ఆమ్లం రసాయన ఎరువులు, రంగులు, అద్దకాలు మొదలైనవి తయారు చేయడానికి ఉపయోగిస్తారు. సల్ఫ్యూరిక్ ఆమ్లము వాహనాలలో ఉండే బ్యాటరీలు తయారు చేయడానికి ఈ సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని వాడతారు. నెక్స్ట్, టానిక్ ఆమ్లము సిరా తయారీకి మరియు తోలు పరిశ్రమకి వాడతారు. నెక్స్ట్, యూజెస్ ఆఫ్ బేసెస్. నేమ్ ఆఫ్ ద బేస్ అండ్ యూజెస్. కాల్షియం హైడ్రాక్సైడ్ neutralize the acidity of soil, white washing. Next, magnesium hydroxide, milk of magnesia, antacid and laxative. Next, ammonium hydroxide, windows cleaner, cleaning agent. Next, sodium hydroxide, manufacturing of paper, soaps and detergents. Potassium hydroxide, manufacturing of soaps and batteries. Do you know soap is a salt with basic nature? It is prepared by adding fatty acids like coconut oils to alkalis like sodium hydroxide or potassium hydroxide. Detergent soap is used to wash clothes, contains sodium hydroxide, whereas bath soap contains potassium hydroxide. Zinc hydroxide is a base but not an alkali. This is used to cosmetic product. All alkalis are base, but all bases are not alkalis. Okay. Next, prevention and management of substances misuse. While handling chemicals, do not taste and smell. Do not let it fall on the body. Use a dropper while transferring acid from bottle. While adding a water to make dilution. For some quantities for acid slowly into water, take in a beaker. Use a holder to hold a test tube. Read the precautions given on the containers of substances. Chemical burns and first aid. Start first aid immediately. Remove contained clothes from the person. Wash the affected area with plenty of water. Don't face the blisters. Shift the person to hospital. In our surroundings, every substance have its own properties and characteristics. The uses of these substances for our better living will depend on how much we know about their properties and characteristics. By having hands-on experiences with proper care, you will get more knowledge about these substances. క్షారాల యొక్క ఉపయోగాలు. క్షారం పేరు, మనం దాని యొక్క ఉపయోగం ఏమై ఉంటుంది. కాల్షియం హైడ్రాక్సైడ్. ఈ కాల్షియం హైడ్రాక్సైడ్ ని నేలలో ఉన్న క్షారాన్ని తటస్థీకరించడానికి లేదా గోడలు వేసుకునే సున్నానికి ఉపయోగిస్తారు. నెక్స్ట్, మెగ్నీషియం హైడ్రాక్సైడ్ యాంటాసిడ్లు మరియు విరోచనాలు, మోషన్స్ వాటిలో ఈ మెగ్నీషియంకి ఉపయోగిస్తారు. అమోనియం హైడ్రాక్సైడ్, మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అనేది మనకి
పొట్టలో మందంగా ఉన్నప్పుడు కూడా ఈ యొక్క మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అనేదాన్ని ఉపయోగిస్తారు. నెక్స్ట్ అమోనియం హైడ్రాక్సైడ్ కిటికీలు మొదలగున్నవి శుభ్రం చేయడానికి అంటే క్లీనింగ్ ఏజెంట్. సోడియం హైడ్రాక్సైడ్ పేపరు, సబ్బులు, డిటర్జెంట్ వీటన్నిటిని తయారు చేయడానికి ఉపయోగిస్తారు. పొటాషియం హైడ్రాక్సైడ్ సబ్బులు మరియు బ్యాటరీల ఉత్పత్తి కొరకు తయారు చేస్తారు. ఓకే, బట్టల సోప్ సబ్బు అనేది క్షార స్వభావం కలిగిన లవణం. దీనికి కొబ్బరి నూనె వంటి ఫ్లాటీ ఆమ్లాలను సోడియం హైడ్రాక్సైడ్ లేదా పొటాషియం హైడ్రాక్సైడ్ ను కలిగి ఉంటుంది. శరీర శుభ్రతకు ఉపయోగించే సబ్బు పొటాషియం హైడ్రాక్సైడ్ ను కలిగి ఉంటుంది. జింక్ హైడ్రాక్సైడ్ అనేది ఒక క్షారం కానీ ఆల్కలీ కాదు. దీన్ని సౌందర్య సాధనాలలో వినియోగిస్తారు కానీ ఆల్కలీ క్షారాలే కానీ అన్ని క్షారాలు ఆల్కలీలు కాదు. ఓకే, పదార్థాల వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. రసాయనాలను వినియోగించేటప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ రుచి కానీ వాసన కానీ చూడకూడదు. ఒకవేళ శరీరం మీద పడకుండా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఆమ్లాలను సీసాల నుండి తీసేటప్పుడు వాటిని ఉపయోగించాలంటే మనం డ్రాపర్స్ సహాయం తీసుకోవాలి. ఆమ్లాలకి నీటిని కలిపేటప్పుడు తగినంత నీటిని ముందుగా బీకర్లో తీసుకొని ఆ తర్వాత ఆమ్లాన్ని కొద్దిగా కలుపుకోవాలి. పరీక్ష నాళికలను హోల్డర్తో పట్టుకోవాలి. పదార్థాలను వినియోగించే ముందు ఆ సీసాపై ఉన్న సూచనలు ఖచ్చితంగా మనం చదువుకోవాలి. రసాయనాల వలన శరీరం కాలినప్పుడు ప్రథమ చికిత్సను వెంటనే మొదలు పెట్టాలి. కాలిన వ్యక్తి నుండి రసాయనాలు పడిన దుస్తులను తొలగించాలి. కాలిన చోట ఎక్కువగా నీటితో కడగాలి. కాలిన బొబ్బలను చిదమరాదు. వీలైనంత తొందరగా వ్యక్తిని ఆసుపత్రికి తీసుకెళ్ళాలి. మన పరిసరాలలో ఉండే ప్రతి పదార్థానికి వాటి యొక్క ప్రత్యేక ధర్మాలు మరియు లక్షణాలు ఉంటాయి కాబట్టి వాటిని సద్వినియోగము చేసుకోవాలంటే వాటి యొక్క ధర్మాలను లక్షణాల పట్ల మనకి పూర్తి అవగాహన అనేది ఉండాలి. సరైన పర్యవేక్షణతో ఆ పదార్థాలు వినియోగించినప్పుడు వాటి యొక్క విలువైన జ్ఞానాన్ని మనం పొందుకోవచ్చు. ఓకే స్టూడెంట్స్, ఇప్పటి వరకు మనం నేర్చుకున్న ఈ లెసన్ ద్వారా మనం నేర్చుకున్న ముఖ్యమైన కాన్సెప్ట్స్ ఏంటి? ఆమ్లము, క్షారము, తటస్థ పదార్థము, సూచికలు, సహజ సూచికలు, కృత్రిమ సూచికలు, గ్రహణ సూచికలు, యూనివర్సల్ సూచికలు, లిట్మస్, పిహెచ్ స్కేలు, తటస్థీకరణ చర్య, లవణము, సోపు, యాంటాసిడ్, ఆమ్ల వర్షం. మనం ఏమేమి నేర్చుకున్నాం? సబ్స్టెన్సెస్ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ ద యాసిడ్స్ అండ్ బేసెస్ అండ్ న్యూట్రల్. యాసిడ్ అంటే ఏంటి, బేస్ అంటే ఏంటి, న్యూట్రల్ సబ్స్టెన్స్ అంటే ఏంటో ఆల్రెడీ మనం తెలుసుకున్నాం. యాసిడ్స్ ఆర్ సోర్ ఇన్ టేస్ట్. దే ఆర్ హైడ్రోక్లోరిక్ యాసిడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్ అండ్ నైట్రిక్ యాసిడ్. Bases are bitter in taste and slippery to touch. Sodium hydroxide, magnesium, for example, magnesium hydroxide, potassium hydroxide and calcium hydroxide. Substances which are neither acidic or base are called neutral. Next, water and common salt are examples for the neutral substances. Indicators are used to test the nature of the substances. Turmeric, hibiscus, litmus, red cabbage are some neutral indicators. In neutralization reaction, water and salt will be formed. Acid plus base is gives rise to water plus salt. Acid are used to make the batteries and fertilizers. Acids are used in the preservative of food, for example, vinegar. Bases are used in making soaps and cleaning substances. Soap will be prepared by adding fatty acid to alkalis. pH scale is used the test of the strength of an acid and base. Okay, మనం నేర్చుకున్నవన్నీ ఇవి బాగా మళ్ళీ ఒకసారి మీరు టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి చెప్పినవన్నీ రివైండ్ చేసుకోండి. చక్కగా నేర్చుకున్నారు కదా ఈ పాఠాన్ని. దీనికి సంబంధించిన నోట్స్ కూడా చక్కగా ప్రిపేర్ చేసుకొని చక్కగా రాయండి. రీడ్ వెల్ ప్రిపేర్డ్, స్టే సేఫ్, స్టే హోమ్. ఓకే, మీకు ఇచ్చిన అవకాశాన్ని చక్కగా వినియోగించుకోండి. ఓకే, బాయ్ స్టూడెంట్స్.